పసుపు కుంకుమ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్నది ప్రసన్నవదనంతో ఆసీనుడైన విఘ్నాధిపతి. వినాయక కథ. గజాననుడిని భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపతిని చేశాడు శివుడు. ఆ రోజున భక్తులు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు, పిండి వంటలు సుష్టుగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు. శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు. చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి అందులోని ఉండ్రాళ్ళు, కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి, పాపాత్ముడా, నీ దృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములే నీలాపనిందలు పొందుతారు అని చంద్రుణ్ణి శపించింది. పార్వతీదేవి శాపం ఫలించిందా? ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవడానికి రేపటి వీడియో చూడండి.